నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే వివో T3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను. ఇక్కడ వాళ్ళకి కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారు, వివో T3 అల్ట్రా గెట్ సెట్ టర్బో అనేసి అయితే మంచి ట్యాగ్ లైన్ తో పాటు తీసుకొచ్చారు. హైలైట్ చూసేద్దాం. సో హైలైట్ లోకి వచ్చేసరికి అయితే మాత్రం మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్, ప్రీమియం ప్రాసెసర్ అనుకోవచ్చు బై. అండ్ ఇక్కడ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొచ్చారు. మన గ్రూప్ సెల్ఫీ కెమెరా అది ఇది అనేసి అయితే అంటారు, కానీ 50 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. అండ్ అది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళది ఫ్లాగ్షిప్ కెమెరా అనమాట. IMX921 OS కెమెరాతో పాటు వచ్చారు. మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. 1.5K రెజల్యూషన్, మంచి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ ఇవన్నీ కూడా మీకు అందరూ తెలిసిందే, కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది కూలింగ్ సిస్టమ్ అవుతుందో వేపర్ చేపర్ కూలింగ్ సిస్టమ్, ఇది ఒకటి ఇంపార్టెంట్. 5500 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత చాలా స్లిమ్గా ఉంది బై. 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకొచ్చి 7.5mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే. అండ్ దీని తర్వాత పెద్ద 120Hz రిఫ్రెష్ రేట్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం నచ్చిందంటే కెమెరా సెటప్ అనమాట. ఎక్కువ హంగులు ఏం పెట్టలేరు. ఇంపార్టెంట్ పెట్టి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేసిరు. ఆరా లైట్ ఏదైతే ఉందో యూనిక్నెస్ ఉండడానికి పెట్టిరు. సోనీ వాళ్ళ IMX కెమెరా అయితే స్టార్టింగ్ మెన్షన్ అది కింద ఉంది. దానిపైన వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కింద ఇక్కడ ఏదో కెమెరా కట్అవుట్ లాగా పెట్టేది. సో మేబీ అది ఫ్లికర్ సెన్సార్కి యూజ్ చేస్తుండొచ్చు. అండ్ మంచిగా ఉంది కానీ అంత మంచిగా ఉంది కానీ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే బేస్ వేరియట్ 8GB RAM 128GB స్టోరేజ్ అయిన సరికి 32,000 ఉందన్నమాట. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. 8GB RAM 250GB స్టోరేజ్ అయిన సరికి అయితే 34,000 ఉంది. 12GB RAM 2GB స్టోరేజ్ అయిన సరికి 36,000 ఉంది అనమాట. సో నేను రికార్డ్ చేసాక సేల్ స్టార్ట్ అయిపోయింది అండ్ స్టాక్ కూడా అయిపోయింది. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేసినామే. సో ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేసినప్పుడు స్మార్ట్ ఫోన్ అయితే కమిస్తుంది. మేబీ లిస్టింగ్ అయిపోయిందా ఏమో కదా, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రమే ఇంకా స్టాక్ అయిపోయినట్టు, అందుకే కమింగ్ సూన్ అనేసి అయితే పెట్టిరు. సో ఒకవేళ మీరు చెక్ చేసేటప్పుడు అవైలబుల్ ఉంటే ఇట్లా పర్చేస్ చేసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. మంచి స్మార్ట్ ఫోనే బిలో 30,000కి వచ్చిందంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ మీరు అనొచ్చు, అన్న ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా లేవా జర ఉంటే చెప్పే అనేసి కూడా మీరు అనొచ్చు. ఆబ్వియస్గా ఫస్ట్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. సో పోకో F6 వన్ ఆఫ్ ద గుడ్ ఆల్టర్నేటివ్స్, తక్కువలో వస్తుంది కాబట్టి. ప్రాసెసర్ అవి కంపేర్ చేయలేము, కానీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది తీసుకున్నాను. తక్కువకు వస్తుంది కాబట్టి. అండ్ 24,000కి వస్తుంది. 5,000 రూపాయల డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం రియల్మీ GT60 అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. రియల్మీ నుంచి ఇక్కడ కూడా కొన్ని ఆఫర్స్ అప్లై చేసుకుంటే ఇట్లా మీకు డిస్కౌంట్ అయితే పొందే ఇట్లా ఒక మంచి స్మార్ట్ ఫోన్. ఇక్కడ కూడా మంచి ఏమంటారు, ఇక్కడ 120 watts ఛార్జర్ వస్తుంది. 5500 mAh బ్యాటరీ. కొన్ని స్పెసిఫికేషన్స్ ఏవైతే చాలా మంచిగానే ఉన్నాయి. ఇది కూడా ఆల్టర్నేటివ్ లాగా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీలో పాటు వస్తుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా ప్రొవైడ్ చేసారు. మంచిగా ఉన్నాయి బై. AI ఫీచర్స్ కూడా ఆబ్వియస్గా అన్నిట్లో కూడా AI ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేసిరే. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే IQ నుంచి అన్నమాట. సో IQ Z9s Pro 5G అనమాట బై. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. దీంట్లో మీరు బేస్ వేరియంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 8,128 ఇది అయితే 25,000కి వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంతకంటే కొంచెం అబవ్ ప్రైస్ అయితే అనిపించింది. సో వివో T సిరీస్ వచ్చేసరికి నేను బడ్జెట్ కేటగిరీలో ఉంటే బాగుంది అనుకున్నాను, కానీ మన వాళ్ళు దీన్ని ప్రీమియం కేటగిరీకి మార్చేసి రావడం 30+కి వెళ్ళిపోయారు. సో నేనేమో అడ్వైజ్ చేస్తున్నానంటే బిలో 30,000 వస్తే అయితే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ చేయండి. ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. అండ్ నేనైతే కూడా మాట్లాడినప్పుడు కొంచెం ఓవర్ స్లైడ్గా ఓవర్ అనిపించింది. కార్ట్లో యాడ్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నాను. కొనాలని కూడా మాత్రమే పక్కా ఆఫర్ సప్లై చేసి కొనుక్కోమని అయితే ఒక అడ్వైజ్ అనమాట. ఇది నా
ఫైనల్ ఒపీనియన్ అనమాట భయ్. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి భయ్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.